చిన్న చిన్నవి అయితే మనం ఇక్కడే ట్రీట్ చేయగలము. క్రిటికల్ పేషెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళని సిఎంసి వేలూరుకు చీలాపల్లికి కానీ లేదంటే సిఎంసి వేలూరుకు కానీ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ మన అంబులెన్స్ అక్కడ పోవడం లేదని చెప్పారు. కొంతమంది రైట్ చేసి తిరుమల కూడా దీని గురించి చెప్పారు. దీన్ని ఆల్రెడీ నేను మన హెల్త్ మినిస్టర్ గారికి మాట్లాడడం జరిగింది. దీన్ని కూడా ఖచ్చితంగా మేము చేస్తామని అన్న చెప్పాడు. దీన్ని అసెంబ్లీలో ఖచ్చితంగా మేము దీన్ని ప్రస్తావిస్తాం. అక్కడి నుంచే ప్రాపర్గా క్యాబినెట్ ఆమోదం పొంది ఇవన్నీ కూడా జరగడానికి మేము ముందుండి సహకరిస్తామని చెప్పి మీకు వాగ్దానం ఇస్తున్నాం. అభివృద్ధి మీద, ప్రజల సంక్షేమం మీద ప్రత్యేక దృష్టి పెట్టి అసెంబ్లీలో నిరంతరం ఎప్పుడు మైక్ వస్తే అప్పుడు అవకాశాన్ని ఉపయోగించుకొని నా అసెంబ్లీలో ఈ సమస్య ఉంది, నా శాఖకు సంబంధించిన సమస్య కాదు, అందరికీ ఇంక్లూడింగ్ లోకేష్ గారి సమస్యలు కూడా లోకేష్ గారి దృష్టి కూడా తీసుకెళ్లి పలానా చోట స్కూల్ భవనాలు కావాలి, పలానా చోట్ల టీచర్ల కొరత ఉంది, అవన్నీ తొందరగా నియమించాలని చెప్పి కోరుతున్న నియోజక అభివృద్ధిని కాంక్షించే శాసనసభ్యులు విఎస్ థామస్ గారు. పరిమితులు ఉంటాయి. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు ఎక్కడ వస్తాయి? ప్రజల నుంచి కట్టిన ట్యాక్సులు, డైరెక్ట్ గా కట్టిన ట్యాక్సులు లేదా ఇండైరెక్ట్ రూపంలో పెట్టుకున్న డబ్బుల నుంచే వీటి మీద ఖర్చు పెట్టాల్సింది. అయితే అత్యధికంగా విద్యా వైద్యం మీద మన దేశంలో ప్రధానంగా మన రాష్ట్రంలో ఖర్చు పెడుతున్నాం. మరీ ప్రధానంగా గత 11 సంవత్సరాలుగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత లేదా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్యం మీద ప్రధానంగా దృష్టి పెట్టి వైద్యం బడ్జెట్ కూడా పెంచుతా పోతున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 30% బడ్జెట్ ను చంద్రబాబు నాయుడు గారు వైద్యం మీద పెంచారు. అదేవిధంగా వైద్యం విద్య మీద కూడా, ఎందుకంటే ప్రధానంగా వైద్యం మీద విద్య మీదే అందరూ 60% తమ సమాజంలో ఖర్చు పెడతారు కాబట్టి దాన్ని దృష్టి పెట్టుకొని వీటి మీద దృష్టి పెడుతున్నారు. అయినప్పటికీ కూడా కొరతలు ఉన్న నేపథ్యంలో కొంతమంది సామాజిక స్పృహ కలిగిన కొన్ని సంస్థలు వాళ్ళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కొన్ని వసతులు కల్పించడానికి ముందుకు వస్తుంటాయి. కొన్ని భవనాలు నిర్మించడానికో లేదా ఇవాళ అప్గ్రేడేషన్ కోసమో ఆ రకంగా ముందుకు వచ్చిన హిందుస్థాన్